హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోపి. రికార్డ్ అవుతుంది కదా. నేను ఏపీ అండ్ తెలంగాణ ఈ సెట్ క్లాసులో ఆన్లైన్లో చెప్దామని డిసైడ్ అయ్యాను. నాకు తెలిసి మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది డిప్లొమా చదివిన తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి కండక్ట్ చేసే ఎగ్జామ్ ఈ సెట్. నేను మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సేమ్ టైము, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాబట్టి ట్రిపుల్ ఈకి కూడా చెప్తాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మ్యాథ్స్ సిలబస్ చూద్దాం, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా సిలబస్ చూద్దాం. మ్యాథమెటిక్స్లో మీకు మొత్తం సిక్స్ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాట్రిసెస్, సెకండ్ వన్ ట్రిగ్నోమెట్రీ, థర్డ్ అనలిటికల్ జియోమెట్రీ, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్ అప్లికేషన్స్, అండ్ ఫైనల్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మ్యాట్రిసెస్ 10th క్లాస్ 9th క్లాస్ నుంచి చదువుతున్నట్టుంది కదా అందరూ. సో అందరూ ఈజీ అనేది అనుకుంటున్నారు, కానీ అది ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఎంత ఈజీ, దాన్ని బట్టి దాని అప్లికేషన్ని మనం ఎలా వాడుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. ఈజీనే, బట్ మనం మన సిస్టంలో ఎలా వాడాలి, మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలాగ వాడాలి, లేకపోతే అదర్ ఇంజనీరింగ్లో ఎలాగ వాడాలి. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్, ఒక ఫ్రాక్షన్ని డివైడ్ చేయడమే రోజు చేస్తూ ఉంటాము. ఇంకోటి అనలిటికల్ జియోమెట్రీ మనం నాకు తెలిసి ఈవెన్ 3rd 4th నుంచి స్టార్ట్ చేస్తాం జియోమెట్రీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి అగైన్ కొత్తగా ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్లో మీకు ఉన్న టోటల్ టాపిక్స్ 7 యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఆ పేరు చూసేసరికి ఆలోచనలు పడతారు. ఎందుకు పడాలి? యూనిట్స్ అంటే తెలీదా, డైమెన్షన్స్ అంటే తెలీదా? మీ అమ్మ వచ్చేసరికి అరే వెళ్ళి 10 kgs రైస్ తేరా అంటారు. అంటే తెలియకుండా మీ అమ్మకి తెలుసు యూనిట్స్, కానీ మనకి యూనిట్ అనే హెడ్డింగ్ పెట్టగానే అరే నాకు తెలియదురా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అంటే మీ అమ్మగారికి తెలుసు, మీ నాన్నగారికి తెలుసు. మీ నాన్నగారు అంటారు అరే నీ బరువు ఎంత చూడంటారు. 50 kgs ఉన్నావురా అంటాడు. అంటే కేజీ అనేది యూనిట్, కానీ మనకు వచ్చేసరికి అమ్మో యూనిట్స్ అర్రే నాకు తెలియదురా అంటాం. సో అలాంటి ఫీలింగ్ పక్కన పెట్టి మనకేం తెలుసు, మన ఫిజిక్స్ అంటే మనం డైలీ యాక్టివిటీస్ని ఓ బుక్లోకి తోసి మళ్ళీ అగైన్ దాన్ని బ్యాక్ తీయడమే. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ ఇది మ్యాథ్స్లో ఉంటుంది, అగైన్ ఫిజిక్స్లో ఉంటుంది. ఫిజిక్స్ ఎప్పుడు చూసేది మనం మ్యాథ్సే చేస్తాం, ప్రాబ్లమ్స్. అసలు నాకు ఫిజిక్స్ అనే వర్డ్ ఎందుకు పెడతారో తెలియదు, కానీ అది కంప్లీట్గా మ్యాథ్స్లో తోసేస్తే అగైన్ ఓ పని అయిపోద్ది. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్లో మనకు తెలిసిందే, ఒకడు తిన్నంగా వెళ్తాడు రోడ్డు మీద, ఒకడు వంకర టెంకర్గా వెళ్తాడు. అందులోనే దాన్ని ఏమంటాం స్కేలర్ వెక్టర్ క్వాంటిటీస్ అని. సో అలాగే కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్. కైనమాటిక్స్ మూమెంట్ని ఇచ్చేది కైనమాటిక్స్, దాన్ని ఆపేది ఫ్రిక్షన్. దాని అడ్వాంటేజ్ ఉంది, దీని అడ్వాంటేజ్ ఉంది. అగైన్ వర్క్ ఫర్ ఎనర్జీ. రోజు వర్క్ చేస్తాం, వర్క్ అంటే భయం బుక్లోకి వచ్చేసరికి, బట్ ఫిజికల్గా బోర్డ్ అంత వర్క్ చేస్తాం. ఒక కూలీని పెడితే వాడికి డబ్బులు ఇస్తాం. ఎందుకు ఇస్తాం? వర్క్ చేస్తే ఇస్తాం, వర్క్ చేయకపోతే ఇవ్వం. వాడు వచ్చి కూర్చొని బాబు వర్క్ చేస్తానని వెళ్ళిపోతే డబ్బులు ఇస్తామా? ఇవ్వం కదా. సో అదే ఇప్పుడు బుక్లో ఉంది వర్క్ అని. అదే ఫిజిక్స్ అనేసరికి అమ్మో ఫిజిక్స్ పవర్ అంట, వర్క్ అంట, ఎనర్జీ అంట. లైట్ మనం స్విచ్ చేస్తాం, రోజు కన్జ్యూమ్ చేస్తాం ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెల వచ్చేసరికి బిల్ ఎంత వచ్చింది చూస్తాం. బట్ ఆడు ఎంత ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అన్నది ఒకసారి చూస్తే ఎనర్జీ ఎంత వచ్చింది, ఎంత కన్జ్యూమ్ చేస్తామో అని తెలుస్తుంది. అలాగే SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్
అకాస్టిక్స్. సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎప్పుడు చూస్తాం మనం ఫిజికల్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ చూద్దాం. అగైన్ నౌ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ చూద్దాం ఒకసారి. బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇందులో 10 టాపిక్స్ ఉన్నాయి. పేరుకే 10, కానీ గట్టిగా కూర్చుంటే 1 వీక్ ట్రై చేద్దాం. ఫస్ట్ టాపిక్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సెకండ్ వన్ ఈజ్ డీసీ మెషిన్స్. డీసీ మెషిన్స్కి వచ్చేసరికి మీకు జనరేటర్స్, మోటార్స్ వేరుగా వాచ్ అవుతారు మీరు, బట్ ఇందులో సింపుల్గా డీసీ మెషిన్స్. అగైన్ ఇందులోనే బ్యాటరీ కూడా డీసీ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి బ్యాటరీస్ కూడా డీసీలో పెట్టారు. స్కిప్ ద టాపిక్. ఓకే, ఎలక్ట్రికల్ ట్రాక్షన్, ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కన్వర్టర్స్. దీన్ని కంప్లీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, బిఫోర్ దిస్ నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఆ సజెషన్ని మీరు తూచ తప్పకుండా పాటించాలి. అదేంటంటే, మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ముందు అనుకుంటాం, అర్రే నాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో సీట్ కావాలి, లేకపోతే అది ఎక్కడ జేఎన్టీయూ కాకినాడలో కావాలి, లేకపోతే ఉస్మానియా ఇన్స్టిట్యూట్ కావాలి, లేకపోతే ఎస్ యూనివర్సిటీలో కావాలి. ఉన్నవి 2 సీట్లు అక్కడ. ఎగ్జామ్లో కూర్చొని నాకు అయ్యే కావాలని ఇంకా పరిగెడుతుంది టెన్షను. ఆ టెన్షన్ కాకుండా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎన్నింటికి ఇచ్చాడు, లెట్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ ఇచ్చాడు. నేను 100కి టార్గెట్ చేస్తున్నాను. 100 మార్క్స్ రావాలి, లేదా ఇంచుమించు అని రావాలి. అంతేగాని నేను కూర్చున్నాను కదా, నాకు ఆ సీటే కావాలంటే సీటు రాదు, నీకు మార్కులు రావు. నువ్వు ఎప్పుడు మార్క్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే మార్క్ మీద కాన్సన్ట్రేట్ చేసావో, క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేసావో, భయం పోయి ధైర్యం వస్తుంది. అది ఎప్పుడూనూ నేను ఈ క్వశ్చన్ బాగా చేయాలనే కాన్సెప్ట్తోనే వెళ్ళాలి, నాకు వచ్చిందా రాలేదని కాదు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే, సాధారణంగా ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా ఆబ్జెక్టివ్కి వెళ్ళొద్దు. ఆబ్జెక్టివ్కి వెళ్ళకుండా లెట్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ చూద్దాం. డైరెక్ట్గా డిఫరెన్షియేషన్కి వెళ్ళిపోతే నీకు అందులో దూరిపోయేది ఏంటంటే ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అయిపోద్ది. అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ట్రిగ్నోమెట్రీ నేర్చుకోవాలి. ట్రిగ్నోమెట్రీ నేర్చుకోవాలని డైరెక్ట్గా ఆబ్జెక్టివ్కి వెళ్ళొద్దు. నీకు ఫస్ట్ ఇయర్లో చదివే టెక్స్ట్ బుక్ అది తీసి ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు చదవాల్సిందే, చెయ్యాల్సిందే. పెన్ను పేపర్ పట్టుకున్నావా చేసావా, పెన్ను పేపర్ పట్టుకున్నావా చేసావా. ఎప్పుడైతే వన్స్ నువ్వు ఆ లెక్కని నీ చేతికి అలవాటు పెట్టించవో ఆటోమేటిక్గా నీ మైండ్ టపటపటప వెళ్తుంది. ఎప్పుడు టెక్స్ట్ బుక్. నెక్స్ట్ గో టు ఆబ్జెక్టివ్ చేస్తున్నప్పుడు మధ్యలో నీకు రాలేదంటే అగైన్ గో టు ద టెక్స్ట్ బుక్ అగైన్ ఎన్నిసార్లు చేసినా పర్లేదు. 1 టైమా 2 టైమా 3 టైమా 4 టైమా 100 టైమ్స్. దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ కాస్ట్ ఫర్ యూ. నీకు అది కాస్ట్ ఉండదు, నీ కాస్ట్ ఏమి నువ్వు పే చేయక్కర్లేదు. చెయ్యి. ఆబ్జెక్టివ్ టైప్ కళ్ళు మూసుకొని తెరిచే లోపు చేసేటట్టు ఉండాలి. ఎప్పుడు వస్తుంది? ఓన్లీ ప్రాక్టీస్. టెక్స్ట్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఆబ్జెక్టివ్కి వెళ్ళిన తర్వాత అగైన్ దట్ హెల్ప్స్ యూ లాట్. సో ఎప్పుడునూ టెక్స్ట్ బుక్ చదువుతూ ఒక టాపిక్కి ఒక టెక్స్ట్ బుక్కే ఫాలో అవ్వు. అన్ని టెక్స్ట్ బుక్లు అదే ప్రతి టాపిక్ని క్లియర్గా కవర్ చేస్తుందని గ్యారెంటీ లేదు. అయిపోయిందా?